ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు టమాటో పన్నీర్ కర్రీ చేసి చూపిస్తానండి. కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ టమాటో అండి, పన్నీరు అండ్ పొటాటో అండి 1 బిగ్ సైజు, 2 బిగ్ సైజ్ ఆనియన్స్ అండి. ఇవి టమాటోస్ నేను ఇది 1 పావు కేజీ తీసుకున్నానండి. ఇది ఫ్లక్స్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్ అండి, క్యూమన్ సీడ్స్ 1 టేబుల్ స్పూను, గ్రౌండ్ నట్ 2 టేబుల్ స్పూన్స్ అండి. ఇప్పుడు ఇవి 3 కూడా మనం రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు టమాటోస్ ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ టమాటోస్ని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకొని స్కిన్ తీసుకున్నప్పుడే మనకు మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు అది స్టార్ట్ చేద్దాం. చూడండి, నేను ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకున్నానండి. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసేసుకున్నాం మనం. ఇది మంచిగా బాయిల్ అయితే ఆ స్కిన్ అంతా చిట్లినట్టు అవుతుందండి, మనకు తెలిసిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పైన ఉన్నటువంటి స్కిన్ని తీసేసుకుంటే కలర్ చాలా బాగుంటుందండి. అది బాయిల్ అయ్యే లోపు గ్రౌండ్ నట్ ఇవి వేయించుకొని మనం పౌడర్ చేసి పెట్టుకుందామండి. నేను స్టవ్ వెలిగిచ్చేసి బాండి పెట్టుకుని దానిలో వేసుకున్నానండి. ఇవి కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇవి హాఫ్ బాయ్ అంటే వేగిన తర్వాత అప్పుడు నువ్వులని యాడ్ చేద్దామండి. ఇవి వేగాయండి. ఇప్పుడు దీనిలో మనము ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు వేసేసుకుందాం. ఇవి కూడా మంచిగా ఫ్రై అవనిద్దాం. చిటా అని పేలుతూనే ఉన్నాయి. ఈ పల్లీల్లో ఇలా అన్ని కలిపి వేస్తేనే బాగుంటుందండి. సపరేట్గా మనం ఫ్లాక్స్ సీడ్స్ నువ్వులు వేస్తే మొత్తం అవి పేలిపోయి బయటకు వచ్చేస్తే కానీ బౌల్లో ఏమి ఉండవండి. చూడండి, మీకు సౌండ్ వినిపిస్తుంది. అవి ఎలా వేగుతున్నాయండి. వేగితే ఈ పల్లీలు లేవనుకోండి అన్నీ బయటకు వచ్చేస్తాయి. అవి సపోర్ట్గా ఉండటం వల్ల అవి వేగినా కూడా అంటే పైకి చిందినా కూడా అక్కడే పడిపోతున్నాయి. బాగుండానే వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం. చూడండి, పన్నీర్ కూడా ఇలా స్లైసెస్ కట్ చేసి పెట్టుకోవాలండి. మనము ఈ సైజు ఉండాలండి మినిమం. మరీ చిన్నగా కట్ చేసేస్తే కర్రీలో మిక్స్ అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం బిగ్ సైజే ఉండాలి. ఇప్పుడు మనం కొంచెం వీటిని ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, బాండి పెట్టి ఆయిల్ వేసేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో మనము స్లోగా వేసుకుందాం. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామండి. చూడండి, అన్నీ ఇలా వేసేసుకున్నామండి. మనం ఇప్పుడేమో కరెక్ట్గా కలుపుద్దండి. ఇలా స్ట్రేట్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం. ఇక్కడ పన్నీర్ కూడా వేగిపోతుందండి. దీన్ని మనం ఫోర్క్తోనే టర్న్ చేస్తే బాగుంటుందండి, వేరే పెద్ద గరిటె పెట్టకుండా. పన్నీర్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి, టమాటోస్ కూడా బాయిల్ అయిపోయినాయండి. చూసారా, ఇలా అన్నీ చిట్లినట్టు కనిపిస్తుందండి మనకు. చూడు, ప్రతిదీ అన్నీ కూడా అలా చిట్లిపోయినాయి. ఇప్పుడు స్కిన్ మనకి ఈజీగా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారనిద్దామండి. ఈ టమాటోస్ చల్లారేలోపు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. వీటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ గ్రైండ్ చేసేసుకుందాం మనం. చూడండి, పేస్ట్ రెడీ అయిపోయిందండి. బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు బాండి పెట్టుకుని పోపు వేసుకుందామండి. చూడండి, బాండి పెట్టుకున్నానండి. నేను ఇది కొత్తగా కొన్నానండి. మొన్న అమెజాన్లో తెప్పించాను. 3 వచ్చాయి. ఒకటి దోశ ప్యాన్ వచ్చింది, ఇది వచ్చింది, ఇంకోటి మినీ ప్యాన్ కూడా వచ్చింది. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే ఫెస్టివల్ ఆఫర్స్ ఉన్నట్టున్నాయండి, అందుకని నేను బుక్ చేసుకున్నాను. 999 అనుకుంటా మేబీ కాస్ట్. ఆయిల్ హీట్ ఎక్కిందండి. దీనిలో మనం హోల్ గరం మసాలా వేసుకుందామండి. 2 బిర్యానీ లీవ్స్, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, ఒక 4 లవంగాలు వేసుకున్నానండి. వేగాయి కదండి. ఇప్పుడు ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసేసుకుందాం. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. లిడ్ పెట్టేసుకుందాం. దీనికి లిడ్ కూడా ఇచ్చాడండి, గాజుదే. చాలా బాగుందండి. అంటే 2 ఆ మినీ ప్యాన్కి దీనికి కంబైన్ చేసి ఇచ్చినట్టున్నాడు. రెండింటి కూడా ఈక్వల్గానే ఉంది. వేగిపోయాయండి. దీనిలో చిటికెడు పసుపు వేసుకుందాం. ఇది కూడా మిక్స్ చేసేసి ఇప్పుడు మనం పొటాటోస్ ఫ్రై చేయలేదండి. ఇప్పుడు పొటాటోస్ యాడ్ చేసేసుకుందాం. దీనిలో ఇప్పుడు పొటాటోస్ వేసుకుందాం. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మూత తీసి చూద్దామండి. వావ్, బాయిల్ అయిపోయిందండి ఆలు కూడా. సరే, కంప్లీట్గా బాయిల్ అయింది. ఇప్పుడు దీనిలో కొంచెం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి.
1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. ఇది కూడా కొంచెం ఫ్రై అవనిద్దాము. మొత్తం మిక్స్ చేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు టమాటో ప్యూరీ వేసుకోకముందే మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నామండి. వేసుకున్నప్పుడే కొంచెం ఆయిల్ కనిపిస్తుంది కదండి, అప్పుడు కలర్ బాగుంటుంది. ఇది కూడా మొత్తం మిక్స్ చేసేద్దాం. చక్కగా మొత్తం కలిసిన తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటో ప్యూరీ వేసుకున్నామండి. ఇది వేగేలోపు అది మనం మిక్సీ వేసుకుందాం. చూడండి, టమాటోస్ చల్లారిపోయింది, గ్రైండ్ చేసేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు కర్రీలో యాడ్ చేసుకుందాం. చూసారండి, కర్రీ కలర్ సూపర్ కనిపిస్తుందండి. ఇలా వేసుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ ఇంత మంచి కలర్ వస్తుందండి. దీనిలో ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ప్యూరీ యాడ్ చేసేసుకున్నాం. ఇది మొత్తం మిక్స్ చేసేద్దాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేసుకొని మగ్గనిద్దామండి. దీని తర్వాత అప్పుడు పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఒకసారి. వావ్, ఆయిల్ పైకి వచ్చేసేసింది. దీన్ని మిక్స్ చేసేసుకొని ఇందులో పన్నీర్ యాడ్ చేసుకున్నామండి. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ ఉన్న తర్వాత మనం గ్రేవీ కోసం ఆల్రెడీ మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాం. ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకొని ఇందులో ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూసారా, ఫ్రై అయిపోయింది. ఏంటంటే ఈ పన్నీర్ కూడా స్పైసెస్ అన్నీ పట్టాలి కదండి, అందుకని ఒక 2 మినిట్స్ వెయిట్ చేసాము. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలా వేసేసుకున్నాం. ఇది థిక్గా ఉంది కదండి, కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్నామండి. కొంచెం ఆ బౌల్లోనే వాటర్ వేసుకొని వేసేసుకున్నాం. ఎందుకంటే ఈ కర్రీ కొంచెం గ్రేవీగానే ఉండాలండి. ఇది మనకేంటంటే బిర్యానీకి కానీ, రోటీకి కానీ, చపాతీకి కానీ బాగుంటుంది. దీనిలో ఇప్పుడు ఇంతవరకు మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదండి. ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం. కర్రీ మొత్తం బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకుందామండి. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. మొత్తం మిక్స్ చేసేసుకొని చూడండి, కర్రీ బాయిల్ అవుతుంది కదండి చక్కగా. ఇప్పుడు లిడ్ పెట్టేసేసుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దామండి. మూత తీసి ఒకసారి చూద్దామండి. వావ్, కంప్లీటెడ్ అండి కర్రీ. దీనిలో కొంచెం మనం మేతి చామన్ వేసుకుందామండి, క్రష్ చేసి. ఫైనల్గా ఈ మేతి చామన్ కూడా మిక్స్ చేసేసి ఒక 1 మినిట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మనకి స్పైసీ, జ్యూసీ, యమ్మీ పన్నీర్ టమాటో కర్రీ రెడీ అండి. నేను ఆల్రెడీ ఒక పన్నీర్ టిక్కా వీడియో అప్లోడ్ చేశానండి. అది కూడా చాలా సూపర్ టేస్ట్ ఉందండి. మీరు కూడా అలా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుందండి, పిల్లలకి పెట్టిన ఈవినింగ్ స్నాక్ లాగా. అలా మనం డిన్నర్కి బదులు కూడా అది తీసుకోవచ్చండి, చాలా మంచిది. ఒక 1 మినిట్ ఇది వెయిట్ చేద్దామండి కర్రీ. ఇప్పుడు ఒక్కసారి లిడ్ తీసి చూద్దామండి మూత. సూపర్ అండి, కంప్లీట్ అయిపోయింది కర్రీ. చూసారా, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చినప్పుడు కంప్లీట్ అయిపోయినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు ఎంత బాగుందో కర్రీ. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇది చెప్పాను కదా నేను, బిర్యానీకి కానీ, చపాతీకి కానీ, పుల్కాకి కానీ సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Okay.